మిడ్ది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఉద్యమానికి వస్తే మా వినోదన్న ఒక మంచి పాయింట్ చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అప్పుడు బలిదేవత అంటాడు, ఇలా దేవతనట. ఆమె పుట్టినరోజు కనుకనే తెలంగాణ తల్లిని మార్చి పారేసిన అంటాడు. మార్చే హక్కు నీకెక్కడిది? నువ్వైనా జై తెలంగాణ అంటే, నువ్వు ఉద్యమంలో పాల్గొంటే, తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే, తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు. నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి. అందుకే ఇవాళ తెలంగాణ తల్లిని మారుస్తున్నావు, తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు, తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక తమ్ముడు యాదిరెడ్డి, నేను ఢిల్లీ పోయిన ఆ రోజు, యాదిరెడ్డి అనే తమ్ముడు ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ వెనక్కి తీసుకున్నది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మా శ్రీకాంతాచార్యో, మా ఇషాన్ రెడ్డో, మా యాదయ్యనో, ఒక చెల్లె మహబూబ్ నగర్లో సువర్ణనో ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకుంటుంటే మా గోస ఢిల్లీకి ముడతలేదు, మా గోస సోనియా గాంధీకి తెలుస్తలేదు అని ఆ తమ్ముడు యాదిరెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసిసి కార్యాలయం ముందు సోనియా గాంధీకి ఉత్తరం రాసి జేబులో పెట్టుకొని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు యాదిరెడ్డి. ఓ సోనియమ్మ, మా బలిదానంతోనైనా కళ్ళు తెరువు, ఇచ్చిన తెలంగాణ బిల్లు పెట్టు అని చెప్పి యాదిరెడ్డి ఢిల్లీకి పోయి సోనియమ్మ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసిసి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి శవాన్ని దేవాలని రాత్రికి రాత్రి వినోదన్న గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేము నలుగురం అర్ధరాత్రి ఢిల్లీకి పోయినాం. పోయి ఆసుపత్రి ముందు నిలబడి ఆ శవాన్ని తెద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు పంపిస్తాం, అక్కడ ఢిల్లీలో ఉండే ఏపీ భవన్కు శవాన్ని పంపిస్తాం అని పోలీసు వాళ్ళు మాకు చెప్పారు. మేము ఏపీ భవన్కు పోయి అక్కడ మేమందరం ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్, ఇవాళటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆమె కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన, వారు కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డారు యాదిరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిద్దామని. మేమందరం అక్కడ ఉన్నాం. కానీ ఆనాటి సమైక్య పాలకులు ఆ ఏపీ భవన్ నుంచి ఒక ఉత్తరం ఇచ్చారు, శవాన్ని ఏపీ భవన్ తేవద్దు, అట్నుంచటే విమానాశ్రయానికి పంపండి, లేదా అట్నుంచటే దాన్ని మార్చురీకి దానికి పంపించేయండి అని చెప్పి. అంటే మాకెంత ఆవేశం వచ్చింది, ఎంత బాధ కలిగింది. అంటే చివరికి తెలంగాణ కోసం త్యాగం చేసిన యాదిరెడ్డి శవాన్ని తల్లిదండ్రులకో స్వగ్రామానికి కూడా పంపనంత కుట్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్రం చేసింది. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీళ్ళు మాట్లాడితే ఒట్టు. మేము ఆ రోజు పోరాటాలు చేసినాం. ఆనాడు మా మీద కేసు పెడితే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజేందర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వినోదన్న మీద, నా మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే సంవత్సరాల తరబడి తిరిగినాం ఢిల్లీకి మేము, కేసులకు పేషీలకు. ఇది పోరాటం. ఆ యాదిరెడ్డి లాంటి వ్యక్తి పాపం ఆ శవాన్ని తెచ్చి మహేశ్వరం మండలం వారి స్వగ్రామానికి తీసుకుపోయి పాడెలు మోసి మేము ఆ రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి చరిత్ర. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. అసలు కేసీఆర్ గారు అంటేనే త్యాగం కదా. బహుశా ఈ దేశంలో ఒక కాజ్ కోసం, ఒక సమస్య కోసం ఇన్ని పదవులకు త్యాగాలు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక్కడే కేసీఆర్. ఎమ్మెల్యేకు, డిప్యూటీ స్పీకర్కు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి 5 పదవులను 5 సార్లు త్యాగం చేసిన నాయకుడు. సర్పంచ్కి చేయమంటేనే 10 సార్లు ఆలోచించే కాలం ఇది. వార్డు మెంబర్కు రాజీనామా అయినట్టు నేను 5 ఏళ్ళకి గెలిచిన నేను ఎట్లా చేస్తా అంటారు. అటువంటిది డిప్యూటీ స్పీకర్కు, ఎమ్మెల్యేకు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి గడ్డిపోచల్లాగా పదవుల త్యాగం చేయడమే కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కదా. నిమ్స్ ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి, డాక్టర్లు వచ్చి నా క్లాస్ మీకుడు, మేమందరం అటు ఉంటే, మీ ఇష్టం పోయి
ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చేయికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపట్టలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్లో మాక్ క్లాస్ విక్తుండ్రు. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజు 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం జావరా భయ్, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు, ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలో అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి. నిమ్స్ డాక్టర్లు పోయి 10వ రోజు సార్ మీ పరిస్థితి చేయి, అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు బాడీ, బెడ్ మీద నుంచి దాదాపు అర్ధ ఫీట్ ఎగురుతుంది. ఇట్లా దొరకబట్టి, ఇద్దరు కాళ్ళు దొరకబట్టి, ఇద్దరు చేతులు దొరకబట్టి, ఓ నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు, అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద. 11వ రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్ మేమందరం, జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం, ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదన్నా కానీ నేను మాత్రం విరమించాను, అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు, ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణత్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ళ ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు, మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, పర్ క్యాప్ మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1గా ఎక్కడైతుండే, ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడవచ్చు, ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు, అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం.